వీడియోలో నేను మీకు క్రియేట్ మాడ్యూల్‌లో బ్రాంచెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం అడ్మిన్ మాడ్యూల్ లాగిన్ అవ్వగానే ఫస్ట్ మనకి డాష్‌బోర్డ్‌కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రాల్ చేస్తే ఇలా క్రియేట్‌లో బ్రాంచెస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ యాడ్ చేసిన బ్రాంచెస్ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి టేబుల్‌లో. లైక్ సీరియల్ నంబర్, టైటిల్, బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ టైప్, ఫోన్ నంబర్, స్టేటస్ అండ్ యాక్షన్స్. ఇక్కడ మీరు డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తే రికార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. అండ్ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ న్యూ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఒక బ్రాంచ్ యాడ్ చేస్తాను. బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ టైప్, ఈ స్టేటస్లో సెట్ చేసుకోవాలి యాక్టివ్ ఇన్యాక్టివ్ అనేది. ఈ యాక్టివ్ ఉంటే ఇదైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ డ్రాప్ డౌన్లో ఈ సిటీ ఈ బ్రాంచ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటే బ్రాంచ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఇక్కడ మీరు చూడొచ్చు క్రియేట్ చేసిన బ్రాంచ్ ఇక్కడ వచ్చింది టేబుల్లో.